హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఫ్రెండ్స్, సో 25x³ ఈక్వల్స్ టు 1600 అయితే సో క్రింది వాటిలో x విలువ ఏది అంటున్నాడు. సో ఇఫ్ 25x³ ఈక్వల్స్ టు 1600 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, రైట్? సో చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 25x³ రైట్, 25x³ ఈక్వల్స్ టు 1600, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x³ వాల్యూ కనుక్కుందాం. సో 1600 బై ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, సో ఇటు పక్క వచ్చేసిందంటే డివైడెడ్ బై అయిపోతుంది. సో డైరెక్ట్ 25 తో పోతుంది, బట్ ఇక్కడ చూడండి 5 5 జా 25, సో 5 3 జా 15, సో 1 ఉంటుంది, 5 2 జా 10, 0, రైట్? సో మరి 5 తో, సో 5 6 జా 30, రైట్? 2 ఉంటుంది రిమైండర్, సో 5 4 జా 20. సో x³ ఈక్వల్స్ టు 64. సో 64 ని ఏమని రాసుకోవచ్చు? సో మనకి క్యూబ్స్ 15 వరకు తెలియాలని చెప్పాను కదా. సో x³ ఈక్వల్స్ టు 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. చూడండి 4 4 4, రైట్? 4 4 జా 16, 16 4 జా 64, రైట్? అందుకని x³ ని 4 క్యూబ్ అని రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ సో పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి బేసెస్ ని సేమ్ చేస్తాం. సో x వాల్యూ ఏమొస్తుంది? 4. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 4 అనేది? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? Next question. So triangle ABC is similar to triangle FED and AB equals to x centimeters, BC is equals to x plus 2 centimeters, EF equals to 12 centimeters and ED equals to 18 centimeters. అయితే the value of x అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు, రైట్? ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయంట. సో సిమిలర్ అంటే ఈక్వల్ అర్థం. సో చూడండి ABC. సో AB ఎంత అంటున్నాడు? x సెంటీమీటర్స్ అంటున్నాడు. సో BC ఎంత అంటున్నాడు? x ప్లస్ 2 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇక్కడ FED, రైట్, ఇది ఒక ట్రయాంగిల్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? EF ఇది వచ్చేసి 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. అలాగే ED ఈక్వల్స్ టు ఇది 18 సెంటీమీటర్స్ అంటున్నాడు. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ రెండు సిమిలర్ అన్నాడు కాబట్టి సో చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్ AB బై, సో ఇది ఈక్వల్ EF, రైట్? అలాగే BC బై ED. సో ఈ విధంగా చేసుకుంటే మనకి చూడండి వాల్యూస్ వచ్చేస్తాయి. సో AB వాల్యూ ఎంత ఉంది? x బై, సో 12 ఈక్వల్స్ టు BC x ప్లస్ 2 బై 18, రైట్? 6 2 జా 6 3 జా, రైట్? సో 3x ఈక్వల్స్ టు 2x ప్లస్ 4, అంతే కదా. ఈ 2 ని ఇటు పక్క తీసేసుకున్నామంటే 3x మైనస్ 2x, సో x ఈక్వల్స్ టు 4 వస్తుంది, అంతే. డైరెక్ట్ మనకి x వాల్యూ వచ్చేసింది ఇక్కడ. చూడండి x ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ 2 చైర్స్ అండ్ 3 టేబుల్స్ ఈజ్ 1450. If chair cost 250 less than the table, so then find the cost of the one table, right? సో ఇక్కడ ఇది కీ, రైట్? ఇక్కడ చూడండి రెండు కుర్చీలు 3 టేబుల్ ధర 1450, 1450 రూపాయలు. ఒక టేబుల్ కంటే కుర్చీ ధర 250 రూపాయలు తక్కువ ఉందంట. అప్పుడు ఒక టేబుల్ ధరను కనుగొనండి అంటున్నాడు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి. రెండు కుర్చీలు 3 టేబుల్స్ ఎంత అంటున్నాడు? వాటి యొక్క ధర 1450 అంటున్నాడు. సో ఒక టేబుల్ కంటే కుర్చీ ధర 250 తక్కువ ఉందంట. కుర్చీ ధర తక్కువ ఉంది అంటే టేబుల్ ఎక్కువ ఉందని కదా అర్థము. సో మనం దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? టేబుల్ మైనస్ కుర్చీ. ఎందుకంటే టేబుల్ ఎక్కువ రేట్ ఉంది, కుర్చీ తక్కువ రేట్ ఉంది. ఎంత వాటి మధ్య డిఫరెన్స్? 250. సో సో మనం దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చా? 3 టేబుల్ 2 చైర్స్ 1450 అయితే ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, రైట్? సో చూడండి డైరెక్ట్ మనం అక్కడ t మైనస్ c ఈక్వల్స్ టు 250, ఇది ఈక్వేషన్ 2. సో దీన్ని 2 తో మల్టిప్లై చేసామంటే చూడండి ఈక్వేషన్ 2 ని 3 టేబుల్స్ 2 చైర్స్ 1450 అయితే 2 టేబుల్స్ మైనస్ 2 చైర్స్ ఈక్వల్స్ టు 500, రైట్? డైరెక్ట్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేది కూడా టేబుల్ ధర వస్తుంది. సో చూడండి 5 టేబుల్స్, సో 1950 వస్తుంది, అంతే కదా. 1450 ప్లస్ 500 1950. సో 5 తో చూడండి 5 3 జా 15, సో ఇక్కడ 4 మిగులుతుంది. 5 9 జా 45, 0. ఇదేది ఒక టేబుల్ది. సో ఒక టేబుల్ కాస్ట్ 390 రూపీస్. ఎక్కడ ఉంది ఆప్షన్ 390 అనేది? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై 2z మైనస్ 5y హోల్ స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 25z స్క్వేర్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాని మనం ఎలాబరేట్ చేస్తే సో a స్క్వేర్, రైట్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, రైట్? సో దాని ప్రకారం దీన్ని చూడండి. సో
4z² రైట్, అంతే కదా, ప్లస్ 5² 25y² రైట్, మైనస్ ఉంది కదా, మైనస్ 2 ఇంటూ ఏబి రైట్, 2 ఇంటూ 2 4, 4 5 20yz రైట్. నెక్స్ట్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉందా, సో దాన్ని ఎలాబరేట్ చేస్తాం. సో 25z² రైట్, a² మాదిరి, ప్లస్ b² అంటే 4y² ప్లస్ 2 ఇంటూ 5, 5 ఇంటూ 2, 5 ఇంటూ 2 సారీ 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 2 20 రైట్, 20yz రైట్, మైనస్ 25z². సో చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, y² అండ్ z² ఉన్నాయి, అంటే మిగిలినటువంటి క్యాన్సిల్ అయితే అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ y² తీసుకుందాం. సో y² ఇక్కడ 4y² ఉంది, ఇక్కడ 25 ఉంది, అంటే 29y². సో 29y² ఎక్కడ ఉన్నాయి, సో ఆప్షన్ 2 లో ఉంది, ఆప్షన్ 3 ఉంది, అంటే 1 and 4 ఎలిమినేటెడ్. నెక్స్ట్ చూడండి z², ఇక్కడ 4z² ఉంది, ఇక్కడ 25z² ఉంది, ఇక్కడ మైనస్ 25z² ఉంది, మైనస్ 25 ప్లస్ 25 పోతే ప్లస్ 4z² రైట్, 29y² ప్లస్ 4z² ఎక్కడుంది, ఆప్షన్ 2 ఉంది కదా, సో ఆప్షన్ 3 అనేది రాంగ్. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. The ratio between the present ages of P and Q is 7:5 respectively. The ratio between P's age 5 years ago and Q's age 5 years hence is 1:1. సో ఇక్కడ దాకా చేద్దాం ఫస్ట్ రైట్. నెక్స్ట్ ఏది, నెక్స్ట్ క్వశ్చన్ కదా మనకు అడిగినది, అంటే నెక్స్ట్ ఏం చేయాలని రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ దాకా చేద్దాం 1:1 దాకా. సో తెలుగులో చూడండి, P మరియు Q యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి 7:5. 5 సంవత్సరాల క్రితం P వయస్సు మరియు Q వయస్సు 5 సంవత్సరాల తర్వాత వాటి మధ్య నిష్పత్తి 1:1 ఉందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ P మరియు Q యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో 7:5 రైట్. సో వీటిని మనం 7x 5x అని రాసుకోవచ్చా రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, నెక్స్ట్ P ఏజ్ 5 years ఎగో ఉంటున్నాడు, అంటే 7x మైనస్ 5 బై Q ఏజ్ ఏమంటున్నాడు 5x ప్లస్ 5 years హెన్స్. 5 years హెన్స్ అంటే 5 years తర్వాత ప్లస్ 5 ఈక్వల్స్ ఏమంటున్నాడు, వాటి యొక్క రేషియో 1:1 అంటున్నాడు. సో 1:1 అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్ ఇదే వస్తుంది ఇక్కడ 5x ప్లస్ 5 అంతే కదా. సో చూడండి ఈ 5x ని ఇటుపక్క తీసుకున్నామంటే మైనస్ 5x అవుతుంది, ఈ ప్లస్ 5 ని ఇటుపక్క తీసుకున్నామంటే ప్లస్ 5 అవుతుంది. సో 7x మైనస్ 5x 2x ఈక్వల్స్ టు ఈ 5 ప్లస్ 5 10 అవుతుంది, 5 ప్లస్ 5 10. సో 2 5 సో x ఈక్వల్స్ టు 5 వచ్చిందా. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ లోకి వచ్చేస్తాం. సో ఇదేది P అండ్ Q ప్రజెంట్ ఏజ్, x వాల్యూ 5 వచ్చింది. సో 7 ఇంటూ 5 35, 5 ఇంటూ 5 25, ఇది వాటి యొక్క ప్రజెంట్ ఏజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద పీస్ ఏజ్ 5 years హెన్స్ రైట్. 5 years హెన్స్ అంటే 5 సంవత్సరాల తర్వాత పీ ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు 30 ఉంది ప్రజెంట్, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది 40 అవుతుంది. నెక్స్ట్ Q చూడు 5 years ఎగో, 5 years ఎగో అంటే ఎనిక్కి. సో ఎంత అవుతుంది, 5 years మైనస్ చేసామంటే ఇక్కడ ప్లస్ 5 యాడ్ చేసాం, ఇక్కడ మైనస్ 5 యాడ్ చేస్తే 20 అవుతుంది. సో 21 22 PQ రేషియో ఏమైతుంది 2:1 వచ్చింది. సో 2:1 అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ సి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 siblings ఈజ్ 7 years. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 21 years, హౌ ఓల్డ్ ఈజ్ ద యంగర్ ఆఫ్ ద సిబ్లింగ్స్. సో చిన్న అతను ఏజ్ అడుగుతున్నాడు రైట్. ఇద్దరు తోబుట్టువులు రైట్, తోబుట్టువులు ఉన్నారంట, వయసు వ్యత్యాసం 7 years అంట. సో వారి వయసు మొత్తం 21 సంవత్సరాలు. అయితే తోబుట్టువులలో చిన్న వారి వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఎల్డరు ప్లస్ యంగరు, సో వారి మధ్య ఏజ్ ఎంత అంటాడు, సో 21 years. ఎల్డరు మైనస్ వారి మధ్య డిఫరెన్స్ ఎంత అంటాడు, సో 7 years రైట్. సో ఇది ఎలా ఉంది, ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు 21 7 ఇలా ఉందా. సో ఎక్స్ కోఎఫిషియన్స్ వై కోఎఫిషియన్స్ సేమ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, పెద్ద నెంబర్ కావాలంటే మన ప్రీవియస్ వీడియోలలో, సో ఈ రెండు యాడ్ చేసి బై 2 చేసినామంటే బిగ్ నెంబర్ వస్తుంది. అదే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేసామంటే స్మాల్ నెంబర్ వస్తుంది. సో మనల్ని ఏం పడుతున్నాడు, చిన్నవారి వయసు ఎంత అన్నాడు. చిన్నవారి వయసు అన్నప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2. సో ఇక్కడ చూడండి 21 మైనస్ 7 14 వస్తుందా, 14 బై 2 ఏమొస్తుంది 7. 7 years అనేది స్మాల్ యొక్క అతని చిన్నవారి యొక్క వయస్సు. సో చూడండి 7 years ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి మరి అదే మనం డైరెక్ట్ గా ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేసాం అనుకోండి, సో కన్ఫ్యూజన్ లో, సో 28 బై 2 14 అనేది కూడా ఉంది ఆప్షన్ చూడండి. బట్ మనకి
చిన్న అతను అడుగుతున్నాడు. సో మన ఆప్షన్ వచ్చేసి 7 ఇయర్స్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ కొసెకెంట్ 2a ఈక్వల్స్ టు సీకెంట్ a మైనస్ 15 డిగ్రీస్ దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ ది a ఇన్ డిగ్రీస్ అని అడుగుతున్నాడు. రైట్. సో ఈ క్వెషన్ ని మనకి కో ఫంక్షన్స్ ఉన్నాయి ట్రిగ్నోమెట్రీలో. సో మన ప్రీవియస్ వీడియోలో కూడా వీటి గురించి చెప్పాను. రైట్. సో ఈ కో ఫంక్షన్స్ ఉపయోగించుకొని మనం ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. సో కొసెకెంట్ 2a. సో కొసెకెంట్ 2a ని మనం ఏమని రాసుకోవచ్చు కో ఫంక్షన్స్ యూజ్ చేసి. సో కొసెకెంట్ ని ఏమని రాయొచ్చు చూడండి ఇక్కడ. సో ఎక్కడుంది ఇక్కడ చూడండి. సో సీకెంట్ 90 మైనస్ థీటా. రైట్. సో దీన్ని ఉపయోగించుకొని మనము సీకెంట్ 90 మైనస్ 2a సో ఈక్వల్స్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం కొసెకెంట్ 2a అని రాయొచ్చా? అంతే కదా. సో 90 మైనస్ అయిందంటే దీని యొక్క రెసిప్రోకల్ అవుతుంది, అంటే కొసెకెంట్ అవుతుంది. సో కొసెకెంట్ థీటా. సో కొసెకెంట్ 2a. సో ఈ కొసెకెంట్ 2a ప్లేస్ లో ఈ సీకెంట్ 90 మైనస్ 2a ని నేను రాసుకుంటున్నా. రైట్. సో చూడండి ఇక్కడ సీకెంట్ 90 మైనస్ 2a సారీ 2a ఈక్వల్స్ టు సీకెంట్ a మైనస్ 15 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి ఈక్వల్ ఉన్నాయా? సో సీకెంట్ క్యాన్సిల్. సో 90 మైనస్ 2a ఈక్వల్స్ టు a మైనస్ 15. రైట్. సో చూడండి ఈ మైనస్ 2a ని అటుపక్క పంపించేసామంటే ప్లస్ అవుతుంది. ఈ మైనస్ 15 ని ఇటుపక్క తీసుకున్నామంటే ప్లస్ అవుతుంది. అంతే కదా. 90 ప్లస్ 15 105 డిగ్రీస్. సో ఈ మైనస్ 2a అటుపక్క పోయిందంటే 3a. సో మనకి ఏ వాల్యూ కావాలా? సో 3 తో చూడండి 3 3 9. ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. 3 5 15. సో ఏ అనేది 35 డిగ్రీస్ వస్తుంది. సో ఎక్కడుంది ఆప్షన్ 35 డిగ్రీస్ అనేది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. అర్థమైంది కదండి. సో ఈ కో ఫంక్షన్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెమీ సర్క్యులర్ ఫీల్డ్ ఆఫ్ ఎ రేడియస్ 14 meters నీడ్స్ టు బి ఫెన్స్డ్ విత్ ఎ వైర్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ రిక్వైర్డ్. ఓకే. ఒక సర్క్యులర్ ఉందంట. సో సెమీ సర్క్యులర్ అంటున్నాడు, బట్ నేను అర్థమయ్యడం కోసం సర్క్యులర్ తీసుకుంటున్నా. సో తెలుపు చూడండి. వ్యాసార్థం 14 మీటర్లు గల అర్ధ వృత్తం. సో వృత్తాన్ని సగం చేశాడు. సగం చేస్తే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. ఇది ఏమంటున్నాడు 14 అంటున్నాడు. సో ఇది 14, ఇది 14. రైట్. సెమీ సర్క్యులర్ అంటే అర్ధ వృత్తం. రైట్. ఇది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ యొక్క పెరిమీటర్ వృత్త పరిధి ఏమైతుంది 2πr కదా. సో ఈ చుట్టుకొలత వృత్తం చుట్టుకొలత వస్తే 2πr. ఇప్పుడు ఏమంటున్నాడు హాఫ్ సర్కిలే అంటున్నాడు, అంటే 2πr సగమే అంటున్నాడు. సో బై 2 చేసామంటే πr, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి πr ప్లస్ ఇక్కడ ఒక r ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక r ఉంది, 2r. అంతే కదా. ఇప్పుడు చూడండి πr ప్లస్ 2r ఇది వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో π అంటే 22/7, r అంటే ఎంత వ్యాసార్థం 14 ప్లస్ 2 ఇంటూ r 14 ఇంటూ 2 28. సో చూడండి 7 2 14, 22 ఇంటూ 4 సారీ 22 ఇంటూ 2 44 ప్లస్ 28. సో 4 8 12 4 3 7 72. రైట్. ఎక్కడుంది మన ఆప్షన్ 72 అనేది? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో A and B together complete a piece of work in 9 days. Right. A and B. So 9 days. And B and C 18 days. C and A 27 days. So in how many days A, B, C working together complete a piece of work? ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇద్దరు గురించి ఇచ్చాడు. సో AB ఇచ్చాడు, BC ఇచ్చాడు, CA ఇచ్చాడు. సో ఒక టోటల్ వర్క్ వస్తుంది కదా, ఆ టోటల్ వర్క్ ని ఏం చెప్తున్నాడు ఓన్లీ ABC అంతే ముగ్గురు. సో ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని డేస్ లో అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టోటల్ వర్క్ తెలియాలి. సో టోటల్ వర్క్ అంటే ఇచ్చిన నెంబర్స్ నుంచి LCM కావాలి. సో పెద్ద నెంబర్ ఏది 27 కదా. 27 1 27. సో 9 తో 27 వెళ్తుంది, బట్ 18 తో వెళ్ళదు కదా, డివైడెడ్ బై అవ్వదు. సో 27 ఇంటూ 2 54. 54 అనేది 9 తో డివైడెడ్ బై అవుతుంది 6 టైమ్స్. 18 తో 3 టైమ్స్ పోతుంది. రైట్. 27 2 టైమ్స్ అంటే టోటల్ వర్క్ వచ్చేసి 54 యూనిట్స్. రైట్. టోటల్ వర్క్ 54 యూనిట్స్. సో AB యొక్క కెపాసిటీ 6 యూనిట్స్. అలాగే ఈ 6 యూనిట్స్ ఎలా చెప్పాను 54/9 చేస్తే 6 యూనిట్స్ వచ్చింది. అలాగే BC 54/18 చేస్తే 3 యూనిట్స్ వచ్చింది. అలాగే CA 54/27 చేస్తే 2 యూనిట్స్ వచ్చింది. సో ఈ మూడు యాడ్ చేసామంటే 6 + 3 9, 9 + 11 9 + 2 11. ఇది ఏది? ఇది ఎలా ఉంది AB BC CA 11 ఉంది, 11 యూనిట్స్. దీంట్లో ఒక్కొక్కరు 2 టైమ్స్ ఉన్నారు. అంతే కదా. A 2 సార్లు ఉన్నారు, B 2 సార్లు ఉన్నారు, C 2 సార్లు ఉన్నారు. సో మనకి ఒక్కొక్కరే కావాలా. సో బై 2 చేసామనుకో
11/2 అనేది ఏమైతుంది? ఏబీసీ వీళ్ళ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో, టోటల్ వర్క్ ఎంతుంది ఇప్పుడు? 54 వీళ్ళ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 11/2. ఇది ఎలా ఉంది? A/B/Cలో ఉందా? ఇలా ఉంటే సి పైకెళ్ళిపోతుందా? అంటే 2 అనేది ఇక్కడికొచ్చేస్తుంది. సో, 54 ఇంటూ 2 108/11. సో, 11 9 99. సో, 9 రిమైండర్ ఉంటుంది. 9/11. సో, చూడండి 9/11 డేస్. ఎక్కడుంది ఆప్షన్ 9, 9, 11/9, 9/11. సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండీ! నెక్స్ట్ క్వెషన్. విలేజ్ A has a population of 72,000 which is decreasing at the rate of 1,000 per year. Village B has a population of 54,000 which is increasing at the rate of 800 per year. In how many years will the population of both the villages be the same? ఓకే, చూడండి, ఒక గ్రామంలో 72,000 మంది జనాభా కలిగి ఉన్నారు. సో, ఇది సంవత్సరానికి 1000% చొప్పున తగ్గుతుంది. ప్రతి ఇయర్ 1000 అలా తగ్గుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ గ్రామం బి అనేది ఉంది. సో, దాంట్లో 54,000 మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామంలో ఏమైతుందంటే ప్రతి సంవత్సరం 800 మంది పెరుగుతూ వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలలో 2 గ్రామాల మధ్య ఈక్వల్ జనాభా ఉంటుంది అంటే 2 ఈక్వల్ ఉండాలంటున్నాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏ అనే గ్రామంలో 72,000 మంది ఉంటే బి అనే గ్రామంలో 54,000 ఉన్నారు. రైట్, 54,000 ఉన్నారు. ఇక్కడ ఏమైతుంది? ప్రతి సంవత్సరం 1000 తగ్గుతున్నారు. ఇక్కడ ఏమైతుంది? ప్రతి సంవత్సరం 800 పెరుగుతున్నారు. సో, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రెండిటి మధ్య ఈక్వల్ జనాభా ఉంటారు అని అడుగుతున్నాడు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో తక్కువ సంవత్సరాల నుంచి వెళ్దాం. ఫస్ట్ 7 ఇయర్స్. సో, ఇక్కడ సంవత్సరానికి 7 అంటే 7 సంవత్సరాలకి ఏమైతుంది? సో, 7,000 మంది లెస్ అయిపోతారు. 7,000 మంది లెస్ అయిపోతే ఏమైతుంది? 69 సారీ 7 వెళ్ళిపోతే 7,000 వెళ్ళిపోతే 65,000 ఉంటారు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 7 టైమ్స్ కదా. సో, 7 8 56 2 zeros అంటే 5,600 మంది పెరుగుతారు. 54,000 కి సో 5,600 మంది పెరిగితే 0,069 59,600 ఉన్నారు. ఈ రెండు ఈక్వలా? నాట్ ఈక్వల్ కదా. అంటే ఆప్షన్ 7 అనేది రాంగ్. సో, నెక్స్ట్ ఆప్షన్ ఏం తీసుకుందాము? 10 ఇయర్స్ తీసుకుందాం. నెక్స్ట్, సో ఇది 1000 తగ్గుతున్నారు. 10 ఇయర్స్ కి ఏమైతుంది? 10,000 అవుతుంది. అంటే 10,000 మైనస్ తీసేసినామంటే 62,000 అవుతుంది జనాభా. ఇక్కడ ఏమైతుంది? ప్లస్ 800 కదా. 800 10 ఇయర్స్ అంటే 8,000. సో, 54,000 కి 8,000 యాడ్ చేస్తే 62,000. సో, 62,000 ఈక్వల్ ఉంది కదా. రైట్, ఇది ఎప్పుడు? 10 ఇయర్స్ కి. వాడు అడిగినది ఏంది? ఎప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత ఈక్వల్ ఉంటుందని. సో, 10 ఇయర్స్ తర్వాత. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, ఇలాంటి నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అండ్ a ఇంటూ b ఈక్వల్స్ టు 7 ఫైండ్ a మైనస్ b బై a ప్లస్ b. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు వేర్ a గ్రేటర్ దాన్ b అని. అంటే దీని మీనింగ్ తెలుసు కదా. సో, b వాల్యూ కంటే a వాల్యూ ఎక్కువ ఉంటుందని. సో, ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ఇచ్చాడు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 50 అలాగే a ఇంటూ b ఈక్వల్స్ టు 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ తీసుకుందాం. ఏ రెండు నెంబర్స్ రైట్, ఏ రెండు నెంబర్స్ చేస్తే 7 వస్తుంది మల్టిప్లై. ఏ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 7 వస్తుంది? ఎదర్ 1 ఇంటూ 7 ఆర్ 7 ఇంటూ 1 చేస్తే 7 వస్తుంది. ఇక్కడ కండిషన్ ప్రకారం చూడండి, ఏ పెద్దగా ఉండాలి అంటున్నాడు. అంటే 7 ఇంటూ 1 చేస్తే సో 7 వచ్చిందా? అంటే ఏ పెద్దగా ఉంది, బి చిన్నగా ఉందా? ఏ గ్రేటర్ దాన్ 1 కండిషన్ సాటిస్ఫై అయిందా? అంటే ఇప్పుడు ఈ కండిషన్ లో 7 ఏ అనేది 7 పెట్టి బి అనేది 1 పెట్టి కండిషన్ సాటిస్ఫై లేదో చెక్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్స్ టు 50 రావాలి. సో, 49 ప్లస్ 1 50 ఈక్వల్స్ టు 50. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. అంటే ఇక్కడ 7 ఇంటూ 1 ఈక్వల్స్ టు 7 అనేది కరెక్ట్ అయితే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 50 వచ్చింది. అంటే ఏ వాల్యూ వచ్చేసి 7, బి వాల్యూ వచ్చేసి 1. సో, మనకి ఏబి వాల్యూస్ వచ్చేసాయి. సో, డైరెక్ట్ గా వాడు అడిగిన దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. 7 మైనస్ 1 అంటే 6. 7 ప్లస్ 1 8. సో, చూడండి 2 4 2 3 3/4. రైట్, ఎక్కడ ఉంది ఆప్షన్ 3/4 అనేది? ఆప్షన్ 4 లో ఉంది కదా. ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్లోజ్డ్ క్యూబాయిడ్ whose length, breadth and height are 16 centimeters, 12 centimeters and 8 centimeters respectively. సో, పొడవు, వెడల్పు మరియు ఎత్తు 16 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు ఉన్న క్లోజ్డ్ క్యూబాయిడ్. సో,
క్యూబాయిడ్ యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి. సో ఇక్కడ సంపూర్ణతల వైశాల్యము, అలాగే ఇంకోటి ఉంటుందండి మనకి ప్రక్కతల వైశాల్యము అని. సో ప్రక్కతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. క్యూబాయిడ్ కి దీర్ఘఘనం అంటాం తెలుగులో, రైట్? దీర్ఘఘనం అంటారు. సో ఏమడుగుతున్నాడు మనకి, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. అంటే ఇది ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో ఇది తెలిసిందంటే మనకి వెంటనే చేసేసుకోవచ్చు. సో చూడండి, 2 ఇంటూ ఎల్బి, సో 16 ఇంటూ 12, 12 10 జా 120, 12 6 జా 72, ఏమైతుంది 192, రైట్? 192 ప్లస్, సో 12 ఇంటూ 8, ఏది ఎల్ బి హెచ్ కదా, ఎల్బి అయిపోయింది. ఇప్పుడు బిహెచ్, అంతే కదా, బిహెచ్ 12 8 జా 96, నెక్స్ట్ హెచ్ఎల్, సో 16 8 జా, సో 128, రైట్? సో చూడండి, 192, 96, 128 యాడ్ చేసామంటే చూడండి. సో సో డైరెక్ట్ గా ఇలా చేసే బదులు ఇక్కడ చూడండి, ఇది ఒక 100, ఇది ఒక 100, 200, రైట్? 200, సో ఇది ఒక 90, ఇది ఒక 90, 180, ఇది ఒక 20, సో 200, సో 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 8 16, సో చూడండి 416 డైరెక్ట్ గా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, రైట్? సో 2 ఇంటూ 416, సో దీన్ని డబల్ చేస్తే 832, ఏది సెంటీమీటర్ స్క్వేర్, 832 ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి? సో నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈజ్ 40. ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20, వాట్ విల్ బి ద చేంజ్ యావరేజ్? రైట్? నెక్స్ట్ తెలుగులో చూడండి, 70 విలువలు గల సగటు, 70 విలువల సగటు 40. ప్రతి విలువను 20తో గుణిస్తే మారిన సగటు ఎంత? రైట్? సో ఫర్ సపోజ్ ఇలా 70 వాల్యూస్ ఉన్నాయి. సో 70 వాల్యూస్ యొక్క పైన సమ్ ఉంటుంది, కింద 70 వాల్యూస్ చేసినామంటే మనకి యావరేజ్ వస్తుంది, రైట్? ఇక్కడ ఏముంటుంది, సో ఇలా వాల్యూస్ ఉన్నాయి కదా 70 వాల్యూస్, ఇలా ప్రతి ఒక్క వాల్యూని 20తో గుణించినారంట. సో ఇలా ప్రతి ఒక్క వాల్యూని 20తో గుణిస్తే ఇక్కడ వచ్చింది కదా యావరేజ్, దీనిలో నెక్స్ట్ వచ్చేది నెంబర్, ఐ మీన్ చేంజ్ ఏమొస్తుంది, రైట్? సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది చూడండి. సో మనకి యావరేజ్ చేసినప్పుడు పైన వాల్యూస్ లో ఆ వాల్యూస్ ని అడిషన్ చేసినా గానీ, లేదంటే ఆ వాల్యూస్ నుంచి 2 తీసేసినా గానీ, లేదంటే ఆ వాల్యూని 2తో గుణించినా గానీ, లేదంటే ఇక్కడున్న ఒక వాల్యూని 2తో డివైడెడ్ బై చేసినా గానీ, ఇక్కడ ఏ ఆపరేషన్ అయితే చేస్తామో వాల్యూస్ కి, అదే ఆపరేషన్ మనం వచ్చిన యావరేజ్ కి చెయ్యాలి. సో చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రతి వాల్యూని 20తో గుణించాడంట, ప్రతి విలువను. అలా 20తో గుణించినప్పుడు వచ్చిన యావరేజ్ ని కూడా మనం 20తో గుణించాలి కదా, రైట్? సో చూడండి, 40 ఇంటూ 20, సో 42 జా 80, ఒక 0 ఉంది, 800. సో వచ్చిన కొత్త సగటు అనేది 800. సో ఎక్కడుంది మన ఆప్షన్? ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, 0.25 మరియు 0.64 యొక్క సగటు అనుపాతం అంటున్నాడు. సగటు అనుపాతం. సో ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 0.25 అండ్ 0.64. సో ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్స్ మనకు అర్థం కాలేదనుకోండి, సో మనకు అర్థమయ్యే విధంగా చేంజ్ చేసుకోవాలి మనం. సో 0.25, సో 25 ఆ పాయింట్స్ పోవాలంటే బై 100, ఇది ఒక నెంబరు. సో మీన్ ప్రపోర్షన్ అంటున్నాడు అంటే ఇంకో నెంబర్ తెలుదు, మిడిల్ నెంబర్ తెలుదు. సో మనకి ఫోర్త్ నెంబర్ ఇచ్చాడు. సో 64/100. సో ఇవన్నీ ప్రపోర్షన్ లో ఉంటే వాటి యొక్క ప్రపోర్షన్ అంటున్నాడు. సో చూడండి, మనకి ఏంది, ఏ బి సి డి ఇలా ఉంటే ప్రపోర్షన్ బీసీ ఈక్వల్స్ టు ఏడీనే కదా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో 25/100 ఇంటూ 64/100. సో ఎక్స్ ఈక్వల్స్ టు, సో దీన్నంతా స్క్వేర్ రూట్ వేసేదాం అనుకోండి, రైట్? సో 5/10 ఇంటూ 8 8 64 కదా, 8/, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. సో ఇది ఏమైతుంది, 5 8 40/10 ఇంటూ 10 100. సో మనకి ఇక్కడ ఏముంది, డెసిమల్స్ లో ఉంది. సో 2 జీరోస్ తీసేసామంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంటే 0.40 లేదంటే 0.4, రైట్? ఎక్కడుంది ఆప్షన్ మనకి, 0.4. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 3500 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకే, చక్రవడ్డీకి పెట్టాడంట, కాంపౌండెడ్ యాన్యువల్లీ, ఓకే, సంవత్సరానికి వార్షికం. సో దెన్ వాట్ ఈస్ ద పీరియడ్ ఫర్ విచ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 358.75? వడ్డీ ఇంత రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, టైం పీరియడ్ అని అడుగుతున్నాడు, రైట్? సంవత్సరానికి 5% సమ్మేళనం వడ్డీతో, చక్రవడ్డీ సమ్మేళనం అంటే, సో 3500 మొత్తం పెట్టుబడి పెడితే 358.75 చక్రవడ్డీ వస్తే కాలం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3500తో సో 5%, రైట్? సో నేను ఏమనుకుంటా అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. సో చక్రవడ్డీలో
సో ఫస్ట్ ఇయర్ చక్రవడ్డీ అయినా సాధారణ వడ్డీ అయినా చక్రవడ్డీ అయినా ఫస్ట్ ఇయర్ సేమ్ వస్తుంది, రైట్? సో 3,500లో 5% వచ్చిందంటే సో 0,0,0,0 35 ఐదుల. సో 30 ఇంటూ 5 3 ఐదుల 15 150 5 ఐదుల 25 175 175 అనేది వడ్డీ వస్తుంది ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్ సాధారణ వడ్డీ అయితే 175 వస్తుంది, రైట్? బట్ సాధారణ వడ్డీ కాదు కదా, చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే వడ్డీ మీద మళ్ళీ వడ్డీ వస్తుంది. సో చూడండి 5% 175 మీద వస్తుంది మరి. సో చూడండి 100 ఇంటూ 5 500 70 ఇంటూ 5 350 5 5 25 578. సో 875/100 ఉంది కదా కింద. ఈ 2 జీరోస్ పోవాలంటే పాయింట్ వస్తుంది ఇక్కడికి, అంటే 8.75. ఇది సెకండ్ ఇయర్ వచ్చిన వడ్డీ, రైట్? ఇప్పుడు ఇదంతా మొత్తం కలుపుదాం. 175 175 ఏమైతుంది? 150 150 300 ఒక 25 25 350. సో 350 ప్లస్ 8.75. సో 358.75. సో ఇదేది వడ్డీ. సో ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడిగినది ఎంత? 358.75. 358.75 ఎన్ని ఇయర్స్కి వచ్చింది? 2 ఇయర్స్కి. ఎక్కడుంది 2 ఇయర్స్ అంటే ఇక్కడ 24 months. సో అర్థమైందా? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ సో అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి సో అడిషన్ చేసుకుంటూ వెళ్దాం, ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి, సో 47కి 48 కలిపితే 1, ఐ మీన్ డిఫరెన్స్ 1 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 ఉంది, అంతే కదా? 48కి 4 కలిపితే 52. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి 27 ఉందా, రైట్? 27. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి 79కి సో 16 కలిపితే 595. ఓకే, 16. సో ఇవి చూస్తుంటే మనకి ఈ రెండు స్క్వైర్స్ ఉన్నాయి, ఇది క్యూబ్స్ ఉన్నాయి. ఎందుకంటే 1 క్యూబ్ అంటే 1, రైట్? ఇది 2 స్క్వైర్, 1 క్యూబ్ 2 స్క్వైర్ 3 క్యూబ్ 4 స్క్వైర్, రైట్? చూడండి ఫస్ట్ది క్యూబ్, సెకండ్ది స్క్వైర్, మరి థర్డ్ది క్యూబ్. అలా నెక్స్ట్ ఏమొస్తుంది? 5 క్యూబ్ వస్తుంది. 5 క్యూబ్ అంటే 125. 95కి 5 క్యూబ్ 125 కలిపితే 0. సో 9 1 10 10 ప్లస్ 2 12 1 1 2 22. 220 అనేది మన నెక్స్ట్ వచ్చే నెంబర్. సో ఎక్కడుంది 220? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో సిమిలర్లీ ఇదే ప్రాబ్లమ్ ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో చేసాము, ప్రీవియస్ క్వశ్చన్స్ లలో చేసాము. సో ఏ క్లాక్ మార్క్డ్ ఫర్ 10,000 ఈజ్ అవైలబుల్ ఆన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40% అండ్ K%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద క్లాక్ ఈస్ 2,400, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K. సో 10,000 ఉన్నటువంటి డైరెక్ట్ చూడండి, 10,000 ఉన్నటువంటి ఒక గడియారం అనేది 40,000% ఇచ్చాడంట డిస్కౌంట్, నెక్స్ట్ K% డిస్కౌంట్ ఇచ్చాడు. అలా 2 వరుస తగ్గింపులు ఇచ్చిన తర్వాత అది అనేది 2,400కి అమ్మేశాడు. సో సెకండ్ సారి ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో సేమ్ మన ప్రీవియస్ క్వశ్చన్ లో చేసాం కదా 10,000. సో 40% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100లో 40% డిస్కౌంట్ పోయిందంటే ఎంతకు వచ్చినట్లు? 60/100. సిమిలర్లీ K% అంటే 100 మైనస్ K% బై 100 ఈక్వల్స్ ఎంత వచ్చింది అమౌంట్? 2,400. సో చూడండి 0 0 0. సో 2 జీరోస్కి, అలాగే ఇక్కడ 2 జీరోస్కి, ఇక్కడ 2 జీరోస్కి వెళ్ళిపోయాయి. సో మరి ఇక్కడ 0 ఇక్కడ 0. డైరెక్ట్ 6తో చూడండి, 6 4 24. ఇక్కడ ఒక 0 ఉంది. ఇది 100 మైనస్ K ఈక్వల్స్ టు 40, రైట్? సో ఇక్కడ మనకి ఈ 100 ఈ 40 అనేది సో ఇక్కడికి వచ్చేసిందంటే ప్లస్ అనేది కాస్త మైనస్ అవుద్ది. ఈ K అనేది అక్కడికి వెళ్ళిపోయిందంటే మైనస్ K కాస్త ప్లస్ K అవుతుంది. 100 మైనస్ 40 ఈక్వల్స్ టు K. K ఈక్వల్స్ టు 100 మైనస్ 40 అంటే 60%, రైట్? 60% మనకి ప్రాఫిట్, ఐ మీన్ డిస్కౌంట్, రైట్? ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, it takes 2 pipes A and B running together to fill a tank completely in 4 minutes, right? ఇది key point, 4 minutes. If it takes A 6 minutes less than the B, right? B కంటే 6 నిమిషాలు తక్కువ టైం తీసుకుంటుందంట A, రైట్? అంటే అప్పటికి B అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఎంత? 6 నిమిషాలు, అంతే, రైట్? ఈ విధంగా
ఫిల్ చేసుకోవాలి, రైట్? టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ వెన్ దెన్ వాట్ విల్ బి ద టైం టేకెన్ బై ద బి అలోన్ ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ. సో బీకి ఒక్కటే ఎంత టైం పడుతుంది అంటున్నాడు, రైట్? తెలుగులో క్వశ్చన్ చూడండి. ఒక ట్యాంక్ 4 నిమిషాల్లో పూర్తిగా నింపడానికి ఏ మరియు బి అనే రెండు వైపులు కలిసి పనిచేస్తాయంట, రైట్? ట్యాంక్ పూర్తిగా నింపడానికి ఏ బి కంటే 6 నిమిషాలు తక్కువ టైం తీసుకుంటుంది. ట్యాంక్ పూర్తిగా నింపడానికి బికి మాత్రం పట్టే సమయం ఎంత అంటాడు. సో ఇక్కడ ఏ ఉంది, బి ఉంది. సో ఆ రెండు కలిసి పని చేస్తే 4 నిమిషాల్లో కంప్లీట్ చేసేసాయంట ట్యాంక్ అని, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీటి యొక్క టైమింగ్ తెలియదు. వీటి యొక్క టైమింగ్ ఇచ్చాడు మనకి ఏమని, సపోజ్ బి ఏ ఎక్స్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఎక్స్ తీసుకుంటే బి అనేది ఎంత 6 నిమిషాలు తక్కువ తీసుకుంటుంది ఏ కంటే, సారీ బి కంటే ఏ ఏ తక్కువ తీసుకుంటుంది అంటే బి ఎక్కువ తీసుకుంటుంది అని అర్థం, అంతే కదా? సో ఏది తక్కువ అయితే అన్నాడో దానికి ఆపోజిట్ కూడా ఎక్కువ అని మనం అర్థం చేసుకోవాలి, అంతే. సో చూడండి, ఇప్పుడు బి ఎక్స్ ప్లస్ 6 అంటే ఇది 6 నిమిషాలు తక్కువ కదా, తక్కువ అంటే మైనస్ చేయండి, 6 మైనస్ 6 0, అప్పటికి ఎక్సే కదా వచ్చేది. సో ఈ విధంగా ఫార్మేషన్ చేసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, రెండు కలిసి పనిచేస్తే 4 నిమిషాలు అన్నాడు. రెండింటి వాల్యూస్ మనకి ఇక్కడ తెలుసు. చూడండి, ఏబి బై ఏ ప్లస్ బి, ఏబి బై ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 4 మినిట్స్ అన్నాడు. సో మనకి ఏబి బై ఏ ప్లస్ బి వాల్యూస్ ఏమున్నాయి, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్స్ టు 4. సో చూడండి, ఎక్స్ స్క్వయర్ ప్లస్ 6x ఈక్వల్స్ టు, సో ఇక్కడ 2x ఉంది, 2x అటుపక్క వెళ్ళిపోతే 2 ఇంటూ 4 8x, 6 ఉంది, 6 ఇంటూ 4 ప్లస్ 24, రైట్? సో చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వయర్ ఈ మైనస్ 8x ప్లస్ 24 ని లోపలికి అంటే మీన్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే మైనస్ లెక్క వచ్చేస్తాయి. సో 6x మైనస్ 8x మైనస్ 2x మైనస్ 24 ఈక్వల్స్ టు 0. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి రూట్స్ కావాలి. సో రూట్స్ ఏ విధంగా తీసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ మైనస్ 24. సో 2 నెంబర్స్ తీసుకోవాలి, మనం ఆ రెండు మల్టిప్లై చేస్తే 24 రావాలి, అడిషన్ చేస్తే మైనస్ రావాలి. సో చూడండి, ఇక్కడ 4 ఇంటూ మైనస్ 6 మైనస్ 24, 4 మైనస్ 6 మైనస్ 2, రైట్? వచ్చిందా ఇక్కడ? సో ఇప్పుడు మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకు వాల్యూస్ రూట్స్ వచ్చేస్తాయో అవి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 4 వస్తుంది. అంటే ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది కాస్త ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 4 అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది, సో 6 అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఓన్లీ మనకు పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలా. సో ఇది ఎక్స్ ఈక్వల్స్ టు 6 వచ్చింది, సో ఎక్స్ వాల్యూ 6. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, చూడండి, ఎక్స్ అనేది 6, సో ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 6 12, రైట్? సో చూడండి, మనకి 12 అనేది బి, 12 మినిట్స్ అనేది బి టైం. సో ఈ రెండు కలిసి పని చేస్తే 4 మినిట్స్ వస్తాయి రావో చెక్ చేసుకుందాం. సో ఏబి బై ఏ ప్లస్ బి 6 ఇంటూ 12 బై 6 ప్లస్ 12 18. సో చూడండి, 6 ముళ్ళ 18 3 4 వచ్చిందా 4 మినిట్స్. సో మన ఆప్షన్ అనేది 12 మినిట్స్ బి తీసుకుంటుంది. సో 12 మినిట్స్ ఎక్కడుంది, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై విచ్ వెన్ ద నెంబర్స్ 57, 95 and 211 ఆర్ డివైడెడ్, రైట్, ఇట్ లీవ్స్ ద సేమ్ రిమైండర్, రైట్? ఇది కీ పాయింట్ ఇన్ ఈచ్ కేస్, రైట్? సో 57, 95, 211 సంఖ్యను విభజించినప్పుడు ప్రతి సందర్భంలో ఒకే రిమైండర్ శేషం, రైట్? శేషం అనేది ఒకటే వస్తుందంట, సేమ్ గొప్ప సంఖ్యను కనుగొనండి. సో ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక నెంబర్ అనేది 57, 95, 211 ని డివైడ్ చేసినప్పుడు ఈచ్ కేసులో సేమ్ రిమైండర్ వస్తుంది, రైట్? సేమ్ రిమైండర్. సో ఆ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ నుంచి మనం 1 ని ఎలిమినేట్ చేయొచ్చా, ఎందుకంటే 1 తో 1 చేసినప్పుడు 57 వస్తుంది, రైట్? 1 తో ఎప్పుడు డివైడ్ చేసినా 57 1 57. సో రిమైండర్ అనేది డిఫరెంట్ వస్తుంది కదా. సో 1 అని ఎలిమినేట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆప్షన్ 3 తీసుకుందాం. సో 3 తో, సో 3 1s 3, సో 2 మిగులుతుంది, 3 9s 27 అంటే 0 రిమైండర్. సో ఇక్కడ 3 తీసుకుందాం. సో 3 3s 9, ఇక్కడ చూడండి 3 1s 3 అంటే ఇక్కడ 2 అనేది రిమైండర్ వచ్చింది, అంటే ఇక్కడ 0 రిమైండర్ వచ్చింది, ఇక్కడ 2 రిమైండర్ వచ్చింది, సేమ్ రావాలి కదా. ఆప్షన్ 3 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి 4 తో, రైట్? 4 తో తీసుకుందాం. సో 4 1s 4, ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది, 4 4s 16. సో ఎండింగ్ లో 1 రిమైండర్ వస్తుంది. అలాగే ఇక్కడ 4 తీసుకుంటే చూడండి, 4 2s 8, 1 రిమైండర్ వస్తుంది. సో 4 3s 12 అంటే ఇక్కడ 3 రిమైండర్ వచ్చింది, అంటే ఇక్కడ 1 రిమైండర్ వచ్చింది, ఇక్కడ 3 రిమైండర్ వచ్చింది. బట్ మనకి ఈచ్ కేసులో సేమ్ రిమైండర్ రావాలి కదా. సో ఆప్షన్ 4 కూడా రాంగ్. సో మిగిలినది ఏంది మనకి,
2 ఒకటే ఉంది. 2తో డివైడ్ చేయాలి. చూడండి 2తో 95 2 చూడండి 2 2 జా 4 ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. 1 ఇక్కడికి వచ్చేసింది. 2 8 జా 16 ఇక్కడ 1 రిమైండర్ రైట్. సో మరి ఇక్కడ చూడండి 2 4 జా 8 1 ఇక్కడికి వచ్చేసింది. 2 7 జా 14 1 రిమైండర్. సో ఇంకా 2 11తో కూడా ట్రై చేద్దాం. సో 2 10 జా 20 సో 11 ఉంటుంది ఇక్కడ. 2 5 జా 10 1 రిమైండర్. సో ఇక్కడ 1 రిమైండర్, ఇక్కడ 1 రిమైండర్, ఇక్కడ 1 రిమైండర్. శేషం ఒకటి సేమ్ వచ్చింది అన్ని కేసులలో. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సమీకరణం. సో 2x² + 7x + 6 = 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వాటి యొక్క రూట్స్ ని ఈ కింద విధంగా ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్ లో 2x² ఉంది. సో ఇక్కడ చూడండి అన్నిట్లలో ఫస్ట్ది దీంతో మల్టిప్లై చేస్తే అన్ని 2x వస్తున్నాయా? అన్ని 2x². సో అన్ని పాజిటివ్ 2x² వస్తున్నాయి రైట్. ఒకవేళ ఇక్కడ ఎక్స్ కి ముందు మైనస్ ఏమని ఉంటే అప్పుడు -2x² వస్తుంది. ఆ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు రైట్. బట్ ఇక్కడ మాత్రం అన్ని పాజిటివ్ వస్తున్నాయి. సో నెక్స్ట్ 7x ఈ మధ్యలో x రావాలంటే మనకి సో వీటిని దీన్ని ఈ మిడిల్ దాంతో ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అప్పుడు చూడండి మనకి సో చూడండి 2x ఇంటూ 2 ఏమైతుంది 4x -3 ఇంటూ x -3x ఏమైతుంది 4x - 3x x అవుతుంది. బట్ మనకు కావాల్సింది 7x కావాలా అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 2x ఇంటూ 2x సో 4x సో ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 3x సో 7x మనకు కావాల్సింది కూడా 7x. సో ఆప్షన్ 2 అనేది మనకి వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ చూడండి 2x ఇంటూ 2 -4x సో 3 ఇంటూ x ప్లస్ 3x అంటే ఇక్కడ -x వచ్చింది అంటే ఆప్షన్ 3 రాంగ్. సో ఇక్కడ కూడా మైనస్ ఉంది అంటే ఇది కూడా రాంగ్ వస్తుంది. మనకి ఆప్షన్ 2 అనేది మన కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 900. A man bought the same for 693 after getting 2 successive discounts. The first being 12%. What was the second discount rate అంటున్నాడు రైట్. ఒక పుస్తకం యొక్క గుర్తించబడిన ధర 900. ఒక వ్యక్తి 2 వరుస తగ్గింపులను పొందిన తర్వాత అది 693కి కొనుగోలు చేశాడంట. మొదటిది 12% డిస్కౌంట్ అయితే రెండవ తగ్గింపు రేటు ఎంత అంటాడు. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 900 ఉందంట. సో డిస్కౌంట్ ఇచ్చాడంట ఎంత 12%. 12% డిస్కౌంట్ అంటే మనకి అది పోయే కదా. సో నీకు డిస్కౌంట్ ఇస్తున్నానంటే అది అమౌంట్ తీసేసే కదా మనకి. సో ఎంత అవుతుంది సో 82 రైట్ 88% బై 100. సో 12% పోయినాక 88 కదా ఉండేది. సో చూడండి ఇది 100 మైనస్ 12 ఇక్కడ వచ్చేది మనకి రైట్. సో అలాగే ఇక్కడ వచ్చేది సెకండ్ పర్సెంటేజ్ మనకి తెలియదు. సో x/100 ఇంటూ వేసి నాకు ఎంత వచ్చిందంట దానికి 693 రూపీస్కి వచ్చిందంట. సో ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ సో డిస్కౌంట్ అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ తర్వాత నెంబర్ అడగట్లేదు. ఇక్కడ డిస్కౌంట్ అంటే 100 మైనస్ ఇక్కడ ఎంత చేస్తే ఎంత వస్తుంది కదా ఈ నెంబర్ అడుగుతున్నాడు ఎక్స్ అనేది. సో ఇక్కడ ఎక్స్ రైట్. సో చూడండి ఇక్కడ 0000 రైట్. ఇక్కడ చూడండి 9తో 9 7 63 సో 6 మిగులుతుంది. 9 7 63 సో 11 8 11 7 రైట్. సో టోటల్ గా 8x/100 ఈక్వల్స్ టు 7 వచ్చింది ఇక్కడ. సో చూడండి 8x ఈక్వల్స్ టు 700 ఇది ఇటుపక్క వెళ్ళిపోతుంది రైట్. సో x ఈక్వల్స్ టు 700/8. సో చూడండి 8 8 64 సో 6 మిగులుతుంది. 8 7 56 రైట్. 8 7 56 సో 4 రిమైండర్ ఉంటుంది 0. 8 5 40 అంటే ఇక్కడ వచ్చే నెంబర్ వచ్చేసి మనకి 87.5. ఇది ఏది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చినది మనకి. సో ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ అప్పటికి సో 100 మైనస్ సో ఎంత చేస్తే వస్తుంది సో 12.5 చేస్తే 87.5 వచ్చిందా అంటే మనకి అప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్ల 12.5% డిస్కౌంట్ ఇచ్చినట్ల. సో ఇక్కడ 12.5% అనేది సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సో నెంబర్ అనాలజీ చూడండి మనకి. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి సో చూడండి సో మీరు ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి రైట్. సో ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు యాడ్ చేద్దాం. చూడండి 13 29 సో 12 42 రైట్. ఈ 42ని డబల్ చేస్తే 84 మిడిల్ నెంబర్ వచ్చిందా రైట్. సిమిలర్లీ 27 34 చూడండి 27 34 సో 11 235 61 61ని డబల్ చేస్తే 2 122 వచ్చిందా మిడిల్ నెంబర్ అంతే కదా.
సో సిమిలర్లీ ఇదే రెండు కండిషన్స్ కింద వాటిలో ఏదో దాంట్లో సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం చూడండి, 17, 13. సో ఏమైతుంది 30, 13 డబుల్ చేస్తే 60 రావాలి, బట్ ఇక్కడ 45 ఉంది. ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి, సెకండ్ 15, 27. సో 12, 42. 42 డబుల్ చేస్తే 84 రావాలి, బట్ మనకి ఇక్కడ 57 ఉంది. ఆప్షన్ 2 అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, 25, 20 యాడ్ చేస్తే 45. 45ని డబల్ చేస్తే 90. మిడిల్ నెంబర్ వచ్చిందా? రైట్. సో మన ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సి ఆప్షన్ 3.